హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అనిత వ్లాగ్స్ ఛానల్ అండి. మేము మోడల్ స్కూల్లో వంట చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, మేము స్ట్రెంత్ ప్రకారం పెట్టాలి. రోజు ఎంతమంది పిల్లలు వస్తే అంతమందికి వంట చేయాలి. ఈరోజు ఎగ్స్ అండ్ పప్పు, ఆలుగడ్డ కర్రీ, రైస్. ఫుల్ వర్షం ఫ్రెండ్స్. వర్షంలో వంట చేసాము మేము ఈరోజు. ఫస్ట్ అన్నం వండుతాం ఫ్రెండ్స్. పొద్దుగాల పోవుడుతోటే గంజులకు అన్నిటికీ మట్టి పెట్టుకొని నాలుగు గంజులకు మట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మట్టి పెట్టుకొని ఎసరు పెట్టుకోవాలి. ఎసరు వచ్చిన తర్వాత అన్నం వండుతాము. కర్రీస్ చేయాలి ఫ్రెండ్స్. పొయ్యి లాంటివి పెట్టుకొని పొయ్యిల మీద చేస్తాం ఫ్రెండ్స్. మేము పప్పు చేసినాం. ఫస్ట్ పప్పు చేసాము. పప్పు మెను ప్రకారం చేయాలి ఫ్రెండ్స్. పప్పు చేసాము ఈరోజు. ఇదే పప్పు ఇలా చేస్తాము. ఆయిల్ పోసి పచ్చిమిర్చి టమాటాలు అన్నీ వేసి మర్రేస్తాం ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అలా చేస్తాం, ఒక్కొక్కసారి ఎసరు పెట్టి తాలింపు వేస్తాము. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అలా చేసుకుంటే. అలా చేసాము మేము. ఈరోజైతే పప్పు ఈ పప్పు చేసాము. పచ్చిమిరపకాయలు వేసి చేస్తే మంచిగా ఉంటుందని చేసినాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. వేడిగా పొగలు వెళ్తుంది. వర్షంలోనే చేసాము ఫ్రెండ్స్ ఇవన్నీ. తర్వాత ఆలు ఫ్రై, ఆలుగడ్డ కూర చేసాము. మళ్ళీ ఎగ్స్ ఉడకబెట్టాలి, పొట్టు తీయాలి. పప్పు అయితే ఇలా ఉంది చూడండి. ఇలా చేసాము. ఎలా ఉందో చెప్పండి, మీరు కూడా చూడండి. మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. కోడిగుడ్డు స్ట్రెంత్ ప్రకారం వేయాలి ఫ్రెండ్స్. ఇవాళ స్ట్రెంత్ ప్రకారం వేసాము. ఇవి ఉడకబెట్టాలి, పొట్టు తీయాలి. పొట్టు తీసి పిల్లలకు వేయాలి. తొందర తీస్తాము. ఎసరు పెట్టి అందులో నీళ్ళు పోసి కోడిగుడ్డు వేసి కొంచెం ఒక మంట తగిలినాక ఉప్పు వేస్తాము. ఉప్పు వేస్తే మంచిగా వస్తుంది పొట్టు. అలా చేస్తాము. ఉప్పు వేసిన తర్వాత ఇక చాలాసేపు ఉడకబెడతాము. ఇంకోసేపు మళ్ళీ అదే వేడి వాటర్లో అలానే ఉంచితే మంచిగా వస్తుంది పొట్టు. ఇప్పుడే స్టార్ట్ చేసాము పొట్టు తీసుడు. కొన్ని తీసాము. లంచ్ టైం అవుతుందని టకటక తీసేస్తాం ఫ్రెండ్స్. చూడండి, 12:30కి అన్నం పెట్టాలి మేము. 12:30 లోపు ఇవన్నీ అయిపోవాలి. వెజిటేబుల్ కట్ చేసుకోవాలి, ఎగ్స్ వేసుకోవాలి, అన్నం వండాలి, 2 కర్రీస్ చేయాలి. పొట్టు తీస్తున్నాం, గంజలో వేస్తున్నాం తీసుకుంటా. ఇది ఆలు ఫ్రై చేశాను ఈరోజు. ఆలుగడ్డలు పొట్టు తీయాలి. పొట్టు తీసి కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, ఆనియన్స్ కట్ చేసుకోవాలి, టమాటా కట్ చేయాలి. ఇవన్నీ కట్ చేసి చేసుకోవాలి. టకటక చేస్తాం ఫ్రెండ్స్. తొందర కావాలని. 12:30 వరకు అయిపోవాలి వంటలన్నీ. 12:30 వరకు అయిపోవాలి. బెల్లు కొడతారు, పిల్లలందరూ వచ్చేస్తారు. టకటక వాళ్ళకు పెట్టేయాలి. మళ్ళీ ఆలు ఫ్రై చేశాను ఈరోజు. బగారాకులు, లవంగాలు, కొన్ని యాలకులు, కొన్ని మిరియాలు, కొంచెం కొత్తిమీర పొడి, కొంచెం కుడక పొడి అవన్నీ వేసి ఆయిల్లో ఆలుగడ్డలు వేసి తర్వాత టమాటాలు వేసి చేస్తాను. ఇలా చేశాను ఈరోజు. టకటక వేడిగా పొగలు వెళ్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా చేస్తాము. అయిపోయింది కర్రీ చేయంగా చేద్దామని అనుకున్నా, కానీ తీయలేదు. తర్వాత పెట్టొచ్చునని తీయలేను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి మీరు కూడా. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కుడక పొడి వేసుకుంటే
ట్రై చేయండి మీరు కూడా. లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్.